క్యూనియన్ న్యూస్కు స్వాగతం. కంబర్పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి పాఠశాల విద్యార్థులు గురువారం క్షేత్ర పర్యటనలో భాగంగా వరి పొలం దగ్గరికి వెళ్లి వరి పంట గురించి వారి పుస్తకంలో ఉన్న సమాచారం అడిగి తెలుసుకున్నారు. పొలం యజమానులు, రైతులు అరుణ్ మరియు కిరణ్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల కరెస్పాండెంట్ గిరిబాబు మాట్లాడుతూ, క్షేత్ర పర్యటన అనేది సాధారణ తరగతి గది వెలుపలున్న ప్రాంతాన్ని సందర్శించడం, ఇక్కడ పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చని, విభిన్న అనుభవాలు పొందవచ్చని మరియు విలువైన జీవిత పాఠాలను నేర్చుకోవచ్చని, ఇందులో భాగంగా విద్యార్థులను క్షేత్ర పర్యటనలో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వి అన్వేష్, రవీందర్, పూజాశ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. 3 డేస్ లోపల మొత్తం జరిగిన తర్వాత వాటర్ వేసి మొత్తం ఆపేసారు. మొత్తం ఇది ఉన్నది కదా, ఇలా వాటర్ లేకుండా మొత్తం ఎండిపోయేటట్టు వేసేసి మళ్ళా తర్వాత 3-4 డేస్ టైం ఇచ్చి మళ్ళీ వాటర్ వేసుకుంటూ పోతే ఇది అక్కడి నుంచి 2 మంత్స్ టైం తీసుకుంటుంది ఏది కోతకు రావడానికి. ఈ లోపల మనము పురుగు మందు వచ్చినా లేకపోతే నార్మల్ ఇవి కొనాలు కొంచెం ఎండిపోతాయి అన్నమాట. వర్షాలు ఎక్కువై వాటర్ తక్కువై అట్లా అయిపోయినప్పుడు కొంచెం స్ప్రేస్ చేసుకుంటాం అనుకో అయిపోతుంది. సరే, ఇప్పుడు ఏసీ నుంచి ఎన్ని రోజులకు మందు చేస్తారు? ఏమేమి మందులు చేస్తారు? ఈరోజు చేసినాం. ఈరోజు ఏం చేయాలి? అది చెప్పినా కదా, డిఏపి అడుగు మందు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.